హలో వివర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు ఆలుగడ్డ బొర్తా చేసుకుంటామండి. మన లాంగ్వేజ్లో అంటే ఆలుగడ్డ పచ్చడి చేసుకుంటాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇన్స్టాలో కానీ చాలా ట్రెండింగ్లో ఉంది కదండి. ఇది ఎట్లుందనేది కూడా నేను చేసి చూపెడతాను. టేస్ట్ కానీ చూసి ఎట్లుందని చెప్తాను. ఇది ఎట్లా చేయాలనో చేసి చూపెడతాను. ఓకే వివర్స్, ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పెనం తీసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. పెనంలోకి స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు బాగా ఒక 20-25 పాయలు బాగా ఇట్లా పొట్టు తీసి బాగా వేయించుకోవాలి, బ్రౌన్ అయ్యేదాకా. మూత పెట్టి వేయించుకుంటామండి. అది నూనె చిట్లుతుంది, పైన చేతుల పైన పడుతుంది. దానికని మూత పెట్టుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాను. బాగా ఇట్లా బ్రౌన్ అయిపోయినాయి చూడండి. ఇది తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుంటాము. ఇప్పుడు అట్లనే ఆయిల్లోనే ఇట్లా ఎర్రగడ్డలు బాగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్. ఇది వేసి బాగా ఇట్లనే బ్రౌన్ చేసుకుంటాము. కొద్దిగా ఉప్పు వేసినామంటే తొందరగా బ్రౌన్ అవుతాయండి ఆనియన్స్. చూడండి, కలర్ బాగా ఇట్లా బ్రౌన్ అయినాయి కదా. ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఆలుగడ్డలు బాగా బాయిల్ చేసి పెట్టున్నామండి. ఆ ఆలుగడ్డల్ని అదే ఆయిల్లోకి వేసి బాగా ఫ్రై చేసుకుంటాం రెండు వైపులా. ఇట్లా ఫ్రై చేసుకున్నామండి. ఇవి తీసి పక్కన పెట్టుకుంటాం. ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇట్లా ప్లేట్లోకి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఎండు మిరపకాయలు తీసుకున్నానండి. తొడుములు తుంచేసుకొని ఇట్లా నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కానీ తీసి ప్లేట్లోకి పెట్టుకుంటాం. ఇప్పుడు అదే ఆయిల్లోకి టమాటాలు వేసుకున్నాను. టమాటా కానీ బాగా తిప్పించి మళ్ళీ మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి చేసుకున్నానండి, తొందరగా ఉడుకుతుంది బాగా టమాటో. ఇట్లా తిప్పించి మళ్ళీ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. తీసి ప్లేట్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు వీటినన్నిటినీ నలుచుకుంటాము. ఇది మనం నలుచుడు పచ్చడి అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఆలుగడ్డ నలుచుడు పచ్చడి అని బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కానీ వేసుకున్నా, ఆనియన్స్ పచ్చి ఎర్రగడ్డలు తీసుకున్నాను, ఇవి కానీ వేసుకుంటాం. బాగా ఇట్లా నలిపేసుకుంటాం అండి. బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి అన్నీ మనకి చేత్తో నలుగుతాయి. ఇట్లా చేత్తో వద్దనుకుంటే మీరు రోట్లో కానీ దంచుకోవచ్చు అండి, రోటి పచ్చడి చేసుకోవచ్చు, సేమ్ టేస్టే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ నలిపినాం కదండి, మిరపకాయలు ఎర్రగడ్డ ఇవన్నీ నలిపేసి ఇప్పుడు ఆలుగడ్డ కానీ వేసి నలిపేసుకుంటాం. బాగా మ్యాష్ అయిపోతుంది. ఉడికిచ్చిన ఆలుగడ్డ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి బాగా ఇట్లా మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు టమాటాలు కానీ వేసి నలుపుకుంటాం.
ఈ టమాటాలకి పైన తోలు తీసేసేయాలండి. ఆ తొక్క ఉంటుంది కదా, అది తీసేసుకుంటే మనకు బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాం. బాగా ఇట్లా అంతా కలిపి మిక్స్ చేసుకొని బాగా నలుచుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటామండి. మనం ఆలుగడ్డలో కానీ వేస్తున్నాం కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా చూసి సాల్ట్ వేసేసుకుంటాం అన్నిటికీ సరిపడినట్ట. ఇది ఇట్లా ముద్దలు చేసుకుంటే మనకి ఆలుగడ్డ నల్చిడి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ట్రెండింగ్ వీడియోలో చెప్పాలంటే మనకి ఆలుగడ్డ బొర్త రెడీ. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. నేను ఈరోజైతే ఇది రైస్కి తింటున్నానండి. చాలా బాగుంటుంది. ఇట్లా ముద్దలు చేసుకొని మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద 2 ముద్దలు మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకొని తినచ్చు. అన్నంలోకి తింటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పల్లి నూనె వేసుకుంటున్నాను. గ్రౌండ్నట్ ఆయిల్ వేయడం వల్ల మనకి టేస్ట్ కానీ బాగుంటుందండి. చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది అన్నం కలుపుకొని తింటాము. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది తింటుంటే మనకి ఫ్రై లాగా ఉందండి. ఆలుగడ్డ ఫ్రై లాగా ఉంది, పచ్చడి లాగా ఉంది. టేస్ట్ అంతా చాలా బాగుంది. ఇది రైస్కి అయితే మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.